మందులు వస్తాయి అది చేసుకో మన ఎక్సైజ్ చేద్దాం మనం దండ తీసేద్దాం కమ్యూనిటీ చెప్పింది కదా రాము రాము బాబు మొత్తం అందరూ ఎలా ఉండండి, కవరేజ్ బాగా రావాలా. ఇంకా మీరు అనుకోండి ఫోన్ ఎవరు చూడండి కింద ఓకే ఓకేనా ఓకే కూడా దీవించి అన్ని రంగాల్లో బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా తొందరగా లాగేయాలి. అందరికీ పరాభవనామ సంస్థ ఉగాది శుభాకాంక్షలు. మరి యుగం ప్రారంభం ఈ రోజు స్టార్ట్ అయింది. ఆ బ్రహ్మదేవుడు ఈ రోజు మరి ప్రారంభించడానికి అనేక విధాలుగా ప్రయత్నించి మొదటగా వచ్చే ఈ చైత్ర మాసం పాడ్యమి తిథి శుక్లపక్షంలో ఈ తిథిని ప్రారంభించనుంది. ఆ యుగాది జరుగుతుంది. అందరికీ మరి పంచాంగం మరి తిథి వార నక్షత్ర కర్మ యోగం అవన్నీ కూడా అందరం తెలుసుకోవాలి. సో దానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన గురుగారు భాస్కరాయ విద్మహే మహాద్యుతిరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రసాద్ మన సాక్షాత్తు ఆ సూర్యభగవాన్ నాగమైన మన గురువు గారు సూర్యబాబు గారు ఈ రోజు మన ఈ శ్రీరామ్ గురికి వచ్చి మరి చెప్పడానికి వచ్చేసిన వారికి మనందరి పంచాంగ శ్రావణం చెప్పడానికి మన తిది మన నక్షత్ర జాతకాలు ఎలా ఉన్నాయో తెలియడానికి ఇచ్చారు. వారికి మనందరం ఒకసారి కర్తవ్యంతో అభినందనలు తెలియజేస్తూ వారిని ప్రారంభించడానికి వచ్చాము. చిన్న విషయం ఒక్క నిమిషం. మన వాసుపేన్ సీను గారు బహుకరణ ఓకే అందరూ ఎవరు ఆసనాలు కూర్చోండి. హలో సుందరం గారు చిన్న స్పీచ్ ఇచ్చిన తర్వాత మైక్ హ్యాండ్ అవుట్ టు సూర్యబాబు గారు పంతులు గారు. తొందరగా లాగేయాలి. అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి యుగం ప్రారంభం ఈ రోజు స్టార్ట్ అయింది. ఆ బ్రహ్మదేవుడు ఈ రోజు మరి ప్రారంభించడానికి అనేక విధాలుగా ప్రయత్నించి మొదటగా వచ్చే ఈ చైత్ర మాసం పాడ్యమి తిథి శుక్లపక్షంలో ఈ తిథిని ప్రారంభించనుంది. ఆ యుగాది జరుగుతుంది. అందరికీ మరి పంచాంగం మరి తిథి వార నక్షత్ర కర్మ యోగం అవన్నీ కూడా అందరం తెలుసుకోవాలి. సో దానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన గురుగారు భాస్కరాయ విద్మహే మహాద్యుతిరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రసాద్ మన సాక్షాత్ గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానుశృణ్వన్ నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. అయ్యా శ్రీరస్తు శుభమస్తు విఘ్నమస్తు. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా. అందరికీ కూడా ఈ సంవత్సరం దిగ్విజయంగా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలిగి సంపూర్ణంగా వాళ్ళ యొక్క వ్యాపారాభివృద్ధి, వాళ్ళ గృహాల్లో శుభకార్యాలు మొదలగువన్నీ కూడా కార్యసిద్ధంతో కూడా కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ
వాగర్ధావివ సంపృక్తో వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. కైలాసే గమనీయ రత్నఖచితే కల్పద్రుమూలే స్థితం కర్పూరస్ఫటికేందు సుందరతనం కాత్యాయనీ సేవితం గంగోత్తుంగతురంగరంజిత జటాభారం కృపాసాగరం కంఠాలంకృతశేషభూషణమహం మృత్యుంజయం భావయేతు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం అనగా దీనికి వచ్చిన శ్లోకం చెప్పారండి. పరాభవాహ్వయం వందే నర్యాపద సముద్యుతం ఉత్తంగు తుంగరూఢం తురంగారూఢం పరశూజ్వలపాణినం అని శ్లోకం. అంటే దీనికి ముందుగా మనం చెప్పుకున్నట్టుగా పరాభవ అని విడిగా కాకుండా పరాభవ, పర అంటే పరాశక్తి అని, భవ అంటే భవుడు శివుడు అని అర్థం. అంటే నర్యాపద సమధ్యుతం అంటే నరుల యొక్క క్షేమాన్ని కోరేటువంటి వాడు ఆయన. పరశూజ్వల అనే ఖడ్గం తీసుకుని దాంతో ఆయన ప్రయాణం, తెల్లటి ఆవు మీద ప్రయాణం చేసేటువంటి వాడు అని అర్థం అన్నమాట. అలాగే అగ్నిదేవుడు తెల్లటి గుర్రం ఎక్కి పరసం చేతిలో పట్టుకుని మానవులందరినీ కూడా సంరక్షించేవాడు అగ్నిదేవుడు ఆయన అర్థం అన్నమాట. దానికి అర్థం. దీనికి ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరానికి అధిష్టాన దేవత కేతువు మాట. దీనికి ముందుగా చెప్పుకున్నట్టుగా మనం అసలు పంచాంగం అంటే ఏమిటి, పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏం ఫలితం కలుగుతుంది అనేది చెప్పుకుందాం. పంచాంగము అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఈ 5 కలిపి పంచాంగములు అంటారు, అవయములు. అలాగే వీటి వినడం వల్ల ఏమొస్తుందంటే తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ అద్ధరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధించ పంచాంగం ఫలం తిద్విధం కాల విత్కర్మ కృద్ధీమాం దేవతా అనుగ్రహం లభేత్ అన్నారట. అంటే తిథి వలన శ్రియం అంటే ధనం, కీర్తి లభిస్తుంట. వారాదాయుష్యవర్ధనం, వారాద్ అంటే వారం చూడటం వలన ఆయుష్ పెరుగుతుంట. నక్షత్రం వలన ఆ యొక్క దేవతల యొక్క అనుగ్రహం వలన పాప నివృత్తి అవుతుందట. యోగం వలన రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధించ, కరణం తెలుసుకోవడం వల్ల కార్యసిద్ధి అంటే కరణం తెలుసుకున్న కార్యం ఏ పనికైనా వెళుతూ ఉంటారు కాబట్టి కార్యసిద్ధి అవుతుంది అని చెప్పి ఈ 5 తెలుసుకోవడం వలన దేవతానుగ్రహం కలిగి కలుగుతుందని చెప్పి శాస్త్ర వచనం. అలాగే ఈ సంవత్సరం గురువారంతో ప్రారంభమైందండి. గురువారంతో ప్రారంభం అవడం వలన ఏంటంటే గురుడు రాజు. ఏ వారంతో ప్రారంభమవుతే ఆ వారానికి అధిష్టాన దేవత ఎవరంటే వాళ్ళు రాజు నవగ్రహాల్లో. ఈ సంవత్సరం గురువారంతో ప్రారంభమైంది కాబట్టి గురుడు రాజు మాట. గురుడు రాజు అంటే గురుడు యొక్క స్వభావం ఏంటంటే, అలాగే గురుడు రాజు, మంత్రి ఏమో కుజుడయ్యాడు, సేనాధిపతి ఏమో అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి చంద్రుడు అయ్యాడు. అలాగే సస్యాధిపతి ఏమో శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు అయ్యాడనమాట. మొత్తం రాజా నవనాయకులు అందరికీ కూడా మనం 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వం అన్నింటిగా వెళ్ళక కూడా ఇవన్నీ కూడా రాజు, మంత్రి, సేనాధిపతి ఇవన్నీ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం నవనాయకుల్లో 7 శుభులు ఉన్నారండి. 2 పాపలు ఉన్నారు. అంటే రసాధిపతి సూర్యుడును, అలాగే సేనాధిపతి అర్ఘ్యాధిపతిగా ఈ యొక్క మంత్రి కుజుడు ఎవడంటే కలహాలకారకుడు. మంత్రి కుజుడు కలహాలకారకుడు అంటే గొడవకి వెళ్ళడం ఉందని కాదుతుంటాడు. కానీ గురుడు పైన రాజు ఉన్నాడు కాబట్టి కొద్దిగా సమన్వయంగా వెళుతూ ఉంటుంది. ఈ సంవత్సరం శాంతిస్తాడండి, సమయంగా వెళుతుంది. అలాగే ఈ సంవత్సరం రాత్రి యందు రవి ప్రవేశం అయింది ఆరుద్ర నక్షత్రంలో జూన్లో. కాబట్టి లోకం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అని చెప్తున్నారండి. జీవరాశులన్నీ కూడా సుఖించును. ఈ సంవత్సరం జీవరాశులు అంటే మన ఆవుల వర్షం అంత వర్షమే కురుస్తుంది. తెల్లని ధాన్యాలు శుక్రుడు అధిపతి కాబట్టి తెల్లని ధాన్యాలు, తెల్లని భూములు బాగా పండుతాయి అని చెప్పి అంటారు. అలాగే 16 వేసాలకి 9 వేసాల పంట చేతికి అందుతుంది. అంటే 9 భాగాలు చేతికి అందుతుందండి. అంటే ఎక్కువ శాతమే చేతికి అందుతుంది. అధిక జ్యేష్ఠ మాస బహుళ పంచమి అనగా 3/6/2026 నాటికి తొలకల వర్షాలు పడతాయి అని చెప్తున్నారు.
అలాగే ఈ సంవత్సరం గురుమూఢమేమో ఆషాఢ మాసంలో వచ్చింది. అలాగే ఆల్రెడీ ఆషాఢ మాసం అంటే శూన్యమాసం కదండి. శూన్యమాసం మూఢం రెండు కూడా కలిసి వెళ్ళిపోతాయి. మామూలుగా మొన్న మాఘమాసంలో వాటిలో మూఢం వచ్చిందండి. 2-3 నెలలు ముహూర్తాలు లేకుండా. అలాగే ఆషాఢ మాసంలో ఈ గురుమూఢం కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఆశ్వేజ మాసంలో అమ్మవారి నవరాత్రుల్లో విజయదశమికి 2 రోజులు ఉందనగా శుక్రమూఢం ప్రారంభం. అది 10 రోజులు మాత్రమే. మిగతా అన్ని కూడా ముహూర్తాలు బాగానే ఉంటాయి. నవరాత్రులు దీంట్లో వస్తుందా? నవరాత్రుల్లో వస్తున్నాయండి. విజయదశమికి మూఢం ఉంటుంది. ముందు 2 దుర్గాష్టమి రోజు ప్రారంభం అవుతాం. అలాగే 10 రోజులు శుక్రమూఢమి. అంటే ఆశ్వేజ మాసంలో శుక్రమూఢమి, ఆషాఢ మాసంలో గురుమూఢమి. అలాగే ఈ సంవత్సరం ఏమో అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది, అధిక మాసం వచ్చింది. ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఈ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది. అలాగే నిజ జ్యేష్ఠ మాసంలో ముహూర్తాలు ఉన్నాయి. జూలైలో ముహూర్తాలు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం గ్రహణాలు ఏమి లేవండి. కింద సంవత్సరం గ్రహణాలు ఉన్నాయి కానీ ఈ సంవత్సరం గ్రహణాలు ఏమీ లేవు. అలాగే యమునా నది పుష్కరాలు మన జూన్ 2వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు యమునాది పుష్కరాలు అవుతాయి. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం పుష్కరాలు తీసుకెళ్ళండి. గురుడు ఈ సంవత్సరం కర్కాటకంలో ఉన్నాడు. కర్కాటకంలో ఉండగా కర్కాటకంలోకి వస్తున్నాడు జూన్ లో. కర్కాటకం మిథున్ నుంచి కర్కాటకంలోకి వస్తున్నాడు. కర్కాటకంలోకి రాగానే యమునాది పుష్కరాలు, సింహాలకు రాగానే మన గోదావరి పుష్కరాలు. అందరూ రెడీగా ఉన్నారు. అదేండి. అలాగే ఈ పుష్కరాలు ఎక్కడండి? పుష్కరిణి యమునోత్రిలో ప్రారంభం అవుతుంది. యమునా నది మీదుగా యమునోత్రి స్థానంలో అక్కడ ఉద్భవించి హర్యానా రాష్ట్రం నుండి ప్రవహించి ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధుర, బృందావనం, ఇలాగ ఆగ్రా ఈ చోట్ల ప్రవహిస్తోంది అమ్మవారు. త్రివేణి సంగమం దగ్గర అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. నల్లగా ఉంటుంది అది. యమునా నది నల్లగా ఉంటుంది. కృష్ణుడి యొక్క పాదాలు తగిలి కృష్ణుడి యొక్క అనుగ్రహంతో ఉంది కాబట్టి పూర్తిగా అలాగే కృష్ణవర్ణం అంటే నలుపు వర్ణంలో ఉంటుంది. అలాగే త్రివేణి సంగమం దగ్గర ఈ కార్యక్రమాలు అవి చేసుకుని పితృదేవతల యొక్క ప్రీతిగా ఈ కార్యక్రమం చేసుకుంటూ ఉంటారు. అలాగే యమునా నది కూడా జీవనది, చాలా పవిత్రమైనటువంటి నది ఇది. అలాగే నవనాయకుల ఫలితాలు అవి. అలాగే మన రాజుగా పంచాంగ శ్రవణం నేను ఎప్పుడు చేయలేదు. ఈసారి మన వాళ్ళు అందరూ చేయమన్న ఉద్దేశం చేత చేస్తున్నాను. ఎప్పుడేవో కార్యక్రమాల రీత్యా చెప్తానండి. అంటే సహజంగా ఏంటంటే ఈ రాశి ఫలితాలు మనం రాసినటువంటివి చెడు ఫలితాలు అలాగే ఉండవు, మంచి ఫలితాలు అలాగే ఉండవు. కారణం ఏంటంటే జాతక చక్రంలో మనకి 70% జాతక చక్రం, అలాగే 30% మాత్రమే ఈ గోచారం అంటే సంవత్సర జాతకం. అది సంవత్సర జాతకాన్ని బట్టి ఉంటుంది. అందరికీ అంటే దాని యొక్క ఫలితాలు చెప్తూ ఉంటామండి. ముందుగా మేషరాశి అండి. మేషరాశిలో అశ్విని నక్షత్రం 1, 2, 3 పాదాలు అంటే అశ్విని నక్షత్రం పూర్తిగా, భరణి నక్షత్రం పూర్తిగా, కృతికా నక్షత్రం 1 పాదం మాత్రమే, మిగతా 3 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. కాబట్టి మేషరాశి ఫలితాలు చెప్తాను. ఈ రాశి వారికి మామూలుగా జూన్ 1 వరకు గురుడు తృతీయమందు ఉన్నాడు. తృతీయ గురుడు మంచివాడే. అలాగే అర్ధాష్టమ గురుడు తర్వాత కేంద్రంలోకి వెళతాడు. ఈ సంవత్సరం గురుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. కర్కాటక రాశి స్వక్షేత్రం గురుడికి, కాబట్టి గురుడు యొక్క బలం గట్టిగా ఉంటుందండి. రాజు కూడా ఆయనే కర్కాటక లగ్నంలో వస్తున్నాడు కాబట్టి అది కూడా ఆయన ప్రభావం బాగుంటుందండి. చాలా విశేషంగా ఆయన గురుడు యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే కమాండింగ్ పవర్ ఎక్కువ ఉంటుందండి. అందుకని ఈ సంవత్సరం పరిపాలన ఇటువంటివన్నీ కూడా న్యాయంగా జరుగుతుంది అని దీని యొక్క అర్థం. కలహాలు, చిన్న చిన్న యుద్ధాలు లాంటివి ఉంటూ ఉంటాయి. మన యుద్ధం కూడా ఈ యుద్ధం వల్ల మన ఇండియాకి ఇబ్బంది ఉండదు అని ఈ యొక్క ఫలితం. కరెక్ట్ గా మొన్న ఆ రోజు టీవీ చూస్తుంటే పంచగ్రహ కూటమి కరెక్ట్ గా వచ్చిన సమయంలో టీవీ చూస్తుంటే అదే సమయంలో కరెక్ట్ గా యుద్ధం ప్రారంభమైంది రాత్రి. అనుకున్నాను దీని ప్రభావం ఎలా ఉంటుందో అనుకున్నాను. అది ఎవరు కూడా విశ్లేషకులు ఎవరు కూడా చెప్పలేరండి. కాబట్టి ఏంటంటే దాని యొక్క ప్రభావం కనబడుతుంది. అలాగే మన ఇండియాకి మాత్రం గురుడు రాజు వలన, రాజు స్వచ్ఛతలో ఉండడం వల్ల ఇవన్నీ తగ్గుతాయండి. తగ్గి దాని ప్రభావం న్యాయ పరిపాలన ఎక్కువగానే ఉంటుంది, ఇబ్బంది ఉండదు. అలాగే ఈ సంవత్సరం వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభం అయిందండి. వీళ్ళకి సంవత్సరం నుంచి మేషరాశి వారికి అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం వీళ్ళు అధిక శ్రమ, ఓర్పు, నేర్పులతో పనిచేదురు.
వీరికి శ్రమకు తగిన ఫలితం లభిస్తాయి ఖచ్చితంగా ఈ సంవత్సరం. ఏమండి, అలాగే ప్రతి విషయాన్ని దీర్ఘాలోచనతో మాత్రమే అమలు చేస్తారు. సమాజంలో తమకి ఉన్నతి స్థితి వస్తుంది. అధిక ఖర్చు ఎక్కువ ఉంటుందండి ఏనాడు శని ప్రభావం వలన. అలాగే గురుడు ద్వితీయం వృషభ రాశిలో ఉన్నాడు కదండి, ఆ వృషభ రాశి 2వ స్థానంలో ఉన్నాడు. అంటే ఖర్చులో గురుడు ఉన్నాడు. అది శుభ వ్యయంలో పెట్టాలి వీళ్ళు. అంటే వివాహాలు చేయడం, అలాగే ఇల్లు కట్టడం లాంటివి చేస్తూ ఉంటారు వీళ్ళు. చెయ్యాలి, దాని మీద ఖర్చు పెడుతుంటే వీళ్ళు మిగతా ఖర్చు. అలాగే వీళ్ళ ఎదుగుదల చూసి కూడా బంధువులు మొదలైన వాళ్ళు కూడా ఈర్ష్యాసూలతో ఉంటారు. ఉద్యోగపరంగా కొంత ప్రతిబంధకం కలిగినా వాటిని ధైర్యంగా అధిగమిస్తారు. జూన్ నెల స్థాన చలనంలో కూడిన ప్రమోషన్ సిద్ధిస్తాయి. ఓర్పు నేర్పు వీళ్ళకి శ్రీరామరక్ష కాగలదు. అంటే ఓర్పు ఎక్కువగానే ఉంటుంది. వీరి సహకారం, సోదరుల యొక్క సహకారం వీళ్ళకి లభిస్తుంది పూర్తిగా. అలాగే పని ఒత్తిడిలో ఉన్న మీ ఆరోగ్యంపై శ్రద్ధ బాగా వహించాలట. ఎందుకంటే కుజు ప్రభావం వలన కొంత అనారోగ్యంగా ఉంటుంది వీళ్ళకి. దాని వలన వీళ్ళు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమే శ్రద్ధ పడాలి. మానకుండా జిమ్కి వస్తూ వీడి యొక్క ప్రభావం చూపిస్తున్నారు. అలాగే ఏమండి ఏమండి వీళ్ళకి అన్ని విధాలా బాగానే ఉంటుంది ఈ సంవత్సరం. వీళ్ళు జూన్ తర్వాత అర్ధాష్టమ గురుడు ఉంటాడు కాబట్టి వీళ్ళకి గురుశల్లికి బాగా గురువారం శనివారం నియమం చేసుకుని కాస్త గోవుకి ఆవుకి తలగపిండి పెట్టడం లాంటివి చేస్తుంటే చాలా మంచిది. వీళ్ళకి తృతీయ గురుడు మంచివాడే. వీళ్ళకి మేషరాశి వాళ్ళకి మొత్తం మీద ఈ సంవత్సరం అనుకోని పనులన్నీ కూడా అవుతూ ఉంటాయి. పాదాల వరకు వృషభ రాశి వీళ్ళకి ఆదాయం 5 అండి, వ్యయం 14. అంటే అవి లెక్కల్లో ఉన్న రాజీభోజ్యం 5, అవమానం 4. అంటే గౌరవ మర్యాదలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి సంవత్సర ఆరంభం నుండి సుఖ సంతోషాలతో ఉత్సాహంగా ఉంటారు. అలాగే శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. సహజంగా వృషభ రాశి వారికి ఏంటంటే, వృషభ రాశి వారు ఎవరున్నారో కానీ వాళ్ళకి ఎంత యోగం ఉందనుకోండి, ఎంత యోగం అయిపోతుంది వాళ్ళకి ఏమి చిన్న యోగం ఉందనుకోండి, అది పెద్ద యోగం అయిపోతుంది వాళ్ళకి. అలాగే కుంభరాశి వారు ఎవరున్నారో తెలియదు కానీ వాళ్ళకి పెద్ద యోగం ఉన్నా స్వల్పంగా అవుతాయండి. అంటే ఎక్కువ ప్రభావం అదేనండి సహజంగా. అంటే వీళ్ళకి రాశులు అంటుంటారు, అలా పెద్దవాళ్ళు అంటుంటారు. అలాగే వీళ్ళకి ఈ సంవత్సరం చాలా ప్రత్యేకించి కొత్తవన్నీ వస్తువులు కొనడం, అలాగే భూములు కొనడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ధార్మికమైన కార్యక్రమాలు ఎక్కువ నిర్వహణకి సహకరిస్తారు. భార్యాపుత్రులతో కలిసి ఉల్లాసంగా ప్రయాణాలు యాత్రలు చేస్తారు. మీకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లి ఆనందిస్తారు. బంధుమిత్రులు మీకు పూర్తిగా అండగా ఉంటారు. అలాగే నూతన వస్తు వాహన సౌఖ్యం కలుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు సిద్ధిస్తాయి. భూగృహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ప్రతి విషయంలో కూడా ధైర్యంగా జీవనం సాగిస్తారు. ఏమండి వీళ్ళకి గురుబలం బాగుంది ఈ సంవత్సరం. అలాగే దశమంది రాహు మంచివాడే, తృతీయ గురుడు కూడా మంచివాడే, ఏకాదశంలో శని కూడా మంచివాడే. వృషభ రాశి వారికి మొత్తం మీద అన్ని విశేషంగానే ఉన్నాయి. వీళ్ళు శుక్రవారం నియమం చేయడం చాలా మంచిది, యోగదాయకం. ఏమండి తదుపరి మిథున రాశి. అలాగే మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలును, 1, 2, 3, 4 పాదాలు, పునర్వస నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఇవి మిథున రాశి. ఆదాయం 8 అండి, వ్యయం 11. ఏమండి రాజీభోజ్యం 1, అవమానం 7. అలాగే ఈ సంవత్సరం వీళ్ళకి జన్మమందు జన్మగురుడు నడుస్తున్నాడు జూన్ వరకు. ఆ తర్వాత ద్వితీయంలో గురుడు వెళతాడు. ఈ రాశి వారికి ఈ సంవత్సరంతో కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిరంతరం శ్రమ, అలుపెరిగిన పోరాటాలు నిత్యకృత్యం అవుతాయి వీళ్ళకి. అలాగే ఆదాయం తగిన ఖర్చులు మీవన్నంటే ఉంటాయి. ప్రతి విషయాన్ని మీరు ధైర్యంగా చాకచక్యంగా పరిష్కరించుంటారు. అలాగే సమయపాలన వలన మీకు ఎంతో వీలు లభిస్తుంది. అలాగే వీరి సంతానాభివృద్ధి, సుఖ సంతోషాలు అన్ని కూడా కలుగజేస్తారు. రాజకీయాల్లో వారికి కింగ్ మేకర్ గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. సోదరీమణులతో సుహృత్ వాతావరణం, మంచి వాతావరణాన్ని ప్రయత్నిస్తారు వీళ్ళు.
అలాగే జూన్ నెలలో తదుపరి కొంత ఆర్థిక లాభాలు ఊరటిస్తాయి. బంధుమిత్రాలతో సమానత్వం మరియు వారికి వీరు సహకారిగా ఉంటారట. భూగృహ ప్రయత్నాలు చేస్తే వీళ్ళకి లభిస్తాయట. భూమి మీద వాటి మీద పెడుతుంటే వీటికి బాగా. అలాగే పశువుల సంపదను క్రమంగా పెంచుకుంటారు. అన్ని రకాలుగా కూడా అన్ని వర్గాల వారికి కూడా చాలా విశేషంగా ఫలితం ఉంటుందని చెప్పని ఈ యొక్క మిథున రాశి వారికి చెప్పారు. వీళ్ళు దత్తాత్రేయ ఆరాధన చెయ్యాలి, అంటే గురువు చెయ్యాలి. గురువుకి దక్షిణామూర్తి శ్లోకం గాని స్తోత్రం గాని పారాయణ చేస్తూ ఉంటే, విష్ణు సహస్ర పారాయణ చేసిన వీళ్ళకి చాలా యోగదాయకంగా ఉంటుంది. వీళ్ళకి 1వ స్థానంలో గురుడు, 9వ స్థానంలో నవమ రాహువు, 10వ స్థానంలో శని వీళ్ళకి యోగం అండి మిథున రాశి వారికి. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, అలాగే పుష్యమ నక్షత్రం 1, 2, 3 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయండి. వీరికి ఆదాయం 2, వ్యయం 11, ఆధిపత్యం 4, అవమానం 7 ఈ రాశి వారికి. అలాగే ఈ రాశి వారికి 12వ స్థానంలో గురుడు ఉన్నాడు. వాడు జన్మంలోకి వెళతాడు. ఈ రాశి వారికి ఆరంభంలో కొంత పరీక్షాకాలం, అనేక ఒడిదుడుకులు సవాళ్లు ఎదుర్కొంటారు. వీళ్ళు విపరీతమైనటువంటి ధన వ్యయం అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుందండి. ఆ ఖర్చు ఏమవుతుంది? శుభవ్యయంగా అవుతుందండి, శుభవ్యయమే అవుతుంది. అలాగే ఆదాయ మార్గాలన్నీ కూడా పెంచుకున్నట్టుకు ప్రయత్నిస్తారు. ప్రతి సందర్భంలోనూ మిమ్మల్ని ఇతరులు ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారట. అలాగే వీరికి జూన్ నెల తర్వాత కొంత ఊరట ఉపశమనం లభిస్తుంది. జూన్ నుంచి బాగుంటుందండి వీళ్ళకి. గురుడు జన్మంలోకి వస్తాడు కనుక అప్పటి నుంచి వీళ్ళకి చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా కూడా నూతన వాహన యంత్ర పరికరములు ఇతరుల పేరున బాగుంటాయట. ఆచితూచి వ్యవహరించాలి వీళ్ళు. అలాగే అనేకమైనటువంటి మధ్యవర్తుల ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అన్ని రకాల వారికి కూడా మొత్తానికి ఈ రాశి వారికి అందరికి కూడా చాలా విశేషమైన ఫలితాలన్నీ కూడా లభిస్తాయని చెప్పని చెప్తున్నారు. ఈ రాశి వారు గురు రాహు కేతు గ్రహ శాంతులు, గురుడికి రాహుకి కేతుకి శాంతి చేసుకోవాలి. అమ్మవారికి చేయాలి. ముఖ్యంగా వీళ్ళు అమ్మవారు చేస్తుంటే వీళ్ళకి కలిసి వస్తుంటుంది. అలాగే సింహరాశి వారికి మఖా నక్షత్రం 4 పాదాలు, 1, 2, 3, 4 పాదాలు, అలాగే పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. ఆదాయం 5, వ్యయం 5 సమానంగా ఉన్నాయండి. రాజ్యభుజ్యం 7, అవమానం 7 అన్ని సమానంగా ఉన్నాయండి రాశి వారికి. అలాగే సింహరాశి వారికి షష్ఠ రాహు స్థానం వలన వీళ్ళకి ఈ రాశి వారందరికీ కూడా ప్రారంభంలో సంతోషకరంగా ఉంటుంది. గత సంవత్సరం కంటే కూడా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. వీళ్ళకి సమాజంలో ఉన్న కీర్తి ప్రతిష్టలు బాగా లభిస్తాయి. అలాగే వ్యవహారం ముందు కూడా విజయం చేకూరుతుంది. అలాగే శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం వీళ్ళకి. శత్రువులు క్రమంగా తగ్గుతారు. ఆధ్యాత్మికంగా వీరు చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. ఉన్నప్పటికీ కూడా ఆర్థిక లాభములు వెరువెంటే భారీగా పెట్టుబడులు కూడా వచ్చును. మీ ఆలోచనలు మరియు మీ ప్రవర్తనకి ఎవరికి అంతుపట్టిన విధంగా ఉంటాయి. స్నేహితులు మీ దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఆత్మ నిగ్రహం కూడా ఉండటం మీకు మేలు. అలాగే వీరు చిన్న ఇబ్బందులు పడినా మినహా దుష్ప్రభావం తక్కువే. స్వయంగా సమృద్ధి, వ్యక్తిగత ప్రతిభను ప్రదర్శిస్తారు వీళ్ళు. అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల వారికి కూడా ఈ సంవత్సరం విశేషంగానే ఫలితం లభిస్తాయి వీళ్ళకి. గురుడు ఏకాదశంలో లాభస్థానంలో ఉన్నాడండి వీళ్ళకి. మీ సింహరాశి వారికి గురుడు ఏకాదశి స్థానంలో ఉన్నాడు కాబట్టి అన్ని విధంగా సప్తమ రాహు ఉన్నప్పటికీ కూడా గురుబలం బాగుందండి. అష్టమ శని నడుస్తుంది వీళ్ళకి. అందులో శని నియమం చేసుకుంటే మంచిది. అలాగే కన్యారాశి వారు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. 2 పాదాలు దీంట్లోకి వస్తున్నాయి కన్యారాశిలోకి. 2 పాదాలేమో తులారాశిలోకి వస్తున్నాయి. కన్యారాశి వారు ఆదాయం 8, వ్యయం 11, రాజ్యభోజ్యం 3, అవమానం 3. అలాగే
ఈ రాశి వారికి దశమంది గురుడు ఉన్నాడండి. దశమంది కేంద్రంలో గురుడు ఉన్నాడు కనుక మంచి యోగంగానే ఉంటాడు. అలాగే శని కూడా సప్తమ శని మంచివాడే. వీళ్ళకి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలన్నీ కూడా లాభాలను కూడా కలుగుతాయి. ప్రతి పనిని 1-2 సార్లు చేయవలసి రావడం, శ్రమపడడం కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా చివరకు సఫలీకృతం అవుతారు. వీళ్ళు పెద్దలు మరియు కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తాయి. ఇతరులతో సంభాషించినప్పుడు దురుసుగా మరియు పరుషముగా మాట్లాడుట అంత మంచిది కాదు అని చెప్తున్నారు. విలాసవంతంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. నూతన విశేష వస్తు సేకరణ మీకు సంతృప్తినిస్తుంది. సామర్థ్యం మించిన ఎక్కువ కష్టపడతారు మీరు. అలాగే వీళ్ళకి దూర ప్రాంతాలకి అనవసర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉన్నత శ్రేణి ఫలితాలన్నీ కూడా లభిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు మరియు ఉద్యోగ ప్రయత్నాలు జూన్ తర్వాత కలిసి వస్తాయండి. వీళ్ళకి జూన్ తర్వాత బాగుంటుంది. ఏకాదశంలో గురుడు ఉంటాడు కనుక బాగుంటుంది. వీళ్ళకి హనుమాన్ చాలీసా పారాయణ, శివారాధన చేయడం చాలా మంచిదండి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలండి. అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఆదాయం 5 అండి, వ్యయం 14. అలాగే రాజ్యభుజ్యం 6, అవమానం 3. ఈ సంవత్సరం వారికి అష్టమ గురుడు నడుస్తున్నాడండి వీళ్ళకి, తులారాశి వారికి. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా విశేషంగా యోగిస్తుంది. బృహస్పతి భాగ్య రాజ్య లాభస్థానంలో సంచారం చాలా విశేషం. వీళ్ళకి గురుడు బాగున్నాడండి తులారాశి వారికి. భాగ్యస్థానంలో ఉన్నాడు, రాజ్యస్థానంలో, లాభస్థానంలో ఉన్నాడు. అలాగే చాలా విశేషం అది. అలాగే పాపగ్రహం మరియు శని షష్ఠ స్థానంలో ఉండడం వల్ల లాభదాయకం, ఆత్మస్థైర్యం, పట్టుదల, వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. వీళ్ళు అభివృద్ధి చెందుతూ ఇతరులను కూడా అభివృద్ధి మార్గదర్శులుగా ఉంటారు. అందరిలో మీరు ఆకర్షణీయంగా ఉంటారు. కుటుంబ సుఖ సంతోషాదులు, ఆర్థికపరమైన లాభాలు, ఆనందం కలిగించును. ప్రయాణము కలిసి వచ్చును. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. సోదర సోదరీమణులతో కూడా నామమాత్రపు సంభాషణ నడుచు ఎంతటి కష్టమైన కార్యమైనా వీళ్ళు సాధించాలనే పట్టుదల మిమ్మల్ని ఉన్న స్థితికి చేర్చును. అలాగే కొంతకాలం ఉద్యోగపరంగా పెద్దవాళ్ళకు దూరంగా ఉండవలసి వస్తుంది. అలాగే వీరు సకాలంలో భోజనం చేయకపోవడం వలన కొంత అనారోగ్య సమస్యలకు మూలం అవుతూ ఉంటారు. నిర్లక్ష్యం చేయకండి. అలాగే కుటుంబంలో భార్యతోనూ వాళ్ళతో కూడా చక్కగా ఉండండి. మంచి సహకారం లభిస్తుంది వాళ్ళ నుంచి కూడా. అలాగే వీళ్ళు మొత్తం మీద గత సంవత్సరంలో చేసిన రుణాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీర్చి నిల్వ సాధించరు. ఈ సంవత్సరం శ్రామిక వర్గాల వారికి ఎంతటి పనినైనా సునాయాసంగా చేయుట, యాంత్రిక లాభములు కూడా కలిసి వస్తాయి. అలాగే యాజమాన్యం కూడా మీకు సహకరిస్తుంది. ఈ రాశి వారికి అమ్మవారికి కుంకుమార్చన చేయడం వలన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే తర్వాత వృశ్చిక రాశి వారండి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ సంవత్సరం ఆదాయం 11 అండి వీళ్ళకి, వ్యయం 5 అండి, 6 మిగులుతుంది వీళ్ళకి. అలాగే రాజ్యభుజ్యం 2, అవమానం 6 అండి. అలాగే గౌరవం తక్కువగా ఉంటుంది, అవమానం ఎక్కువగా ఉంటుంది. అందులో ఏది బాగుంటది అయ్యా, చదివే వాళ్ళకు కూడా అదేనండి. ఈ రాజధానికి ఆరంభంలో కొంత పరీక్షాకాలంగా ఉండినా జూన్ నెల నుంచి గ్రహబలం అనుకూలించి కొంత సౌఖ్యం కలగజేయను. ఆర్థికపరమైన స్తంభన ఆలోచన గురి చేయను. ఎంత దృఢము అయినప్పటికీ కూడా ఏదో విషయంపై కొంత చాంచల్యం అవుతుందిలే అనుకోవడం. అలాగే ఈ పనితీరులో ఇతరుల జోక్యం అధికం అవుతుంది. మన పనిలో ఇతరులు అధికం అవుతుంది. అలాగే జ్ఞాతి వైరులు, అన్నదమ్ములు మరియు కుటుంబ సభ్యులతో నిరంతరం వాగ్యుద్ధం కొద్దిగా జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే భూగృహాది ప్రయత్నాలు చాలా ఆలస్యంగా నడుస్తుందండి ఈ సంవత్సరం. అంటే చతుర్థ అర్ధాష్టమ గురుడు రాహు నడుస్తున్నాడు. పంచమందు శని మంచివాడే. సప్తమ గురుడు కూడా మంచివాడే. వీరికి మొత్తం మీద వాణిజ్య వ్యాపారాల్లో వర్గాల వారికి మొదట అధిక శ్రమతో మార్కెట్లో నిలబడడానికి ప్రయత్నం చేస్తారు. తదుపరి క్రమేణా విస్తరించి వ్యాపారాది కూడా పూర్తిగా అభివృద్ధి చెందును.
వ్యవసాయ వర్గాల వారికి కూడా రెండవ పంట బాగా ఫలితం ఇస్తుంది. పెట్టుబడులు రుణ విముక్తి మీకు సంతృప్తినిస్తుంది. అలాగే విద్యార్థులు క్రమమైన అభివృద్ధి సాధిస్తారని చెప్పని ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. అలాగే వీళ్ళు దక్షిణామూర్తి అంటే గురుడు యొక్క ఆరాధన చేయాలండి. దక్షిణామూర్తి ఆరాధన చేయాలి, రుద్రాభిషేకం చేసుకోవాలి. వీరికి మంగళవారం యోగదాయకం. అలాగే వీరికి మూలా నక్షత్రం 4 పాదాలు 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. 3 పాదాలేమో మకర రాశిలోకి వెళితే మొదటి పాదం మాత్రం ధనురాశిలోకి వస్తుంది. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యభుజ్యం 1, అవమానం 2. అలాగే ఈ సంవత్సరం వీరికి అర్ధాష్టమి శని నడుస్తోంది. నడిచినప్పటికీ కూడా గురుడు బాగున్నాడండి యోగంగా. గురుడు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ధనం అది కూడా అధికంగానే వస్తూ ఉంటుంది. వ్యాపార లాభాలన్నీ కూడా ఈ రాశి వారికి సంవత్సరం ప్రారంభంలో కొంత మెరుగు స్థితులు ఉంటాయి. కుటుంబ స్థితులు సంక్షేమం కొరకు కృషి చేస్తాయి. మీ మాట ఆలోచనలు మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సమర్థిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఏ సమస్య అయినా గంభీరంగా పరిష్కరించుకుంటారు. మీరు కావలసిన పనులన్నీ కూడా పట్టుదలతో శ్రమతో సాధిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగు లాభపడతారు. అధికారులు మరియు ప్రభుత్వ నేతలతో నేరుగా సంప్రదింపులు జరుపుతారు. అలాగే కొంత సమయం సాధారణ వ్యవహారాలు మాత్రమే కల్పించుకుంటారు. అలాగే వాణిజ్య వ్యాపారం వారికి అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు కలిగి వాణిజ్య అమూల్యంగా పనిచేస్తుంది. సంవత్సరాంతమందు కొంత స్వల్పంగా లాభాల స్వీకరణలో ఊపిరి పీల్చుకుంటారు. వ్యవసాయ వర్గాల వారికి ఆధునిక యంత్ర సామాగ్రి సమకూరుతో ఎక్కువ మక్కువ చూపుతారు వాళ్ళు. అలాగే క్రమేపీ ఈ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఏ పనైనా ఎంత ఖర్చైనా వెనకాడక ధైర్యంగా కొనసాగిస్తారు. వీరు కూడా శని గురువులకి పారాయణ చేసుకోవడం, రుద్రాభిషేకం ముద్రగం చేసుకోవడం మంచిది. వీళ్ళు మకర రాశి వారంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలను 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయండి. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యభోజ్యం 1, అవమానం 2 అండి. అలాగే ఈ రాశి వారికి ద్వితీయమందు రాహు దోష గారి శని మంచివాడండి. తృతీయ స్థానంలో శని మంచివాడు. 5, 6 స్థానాలు గురుడు మంచివాడండి వీళ్ళకి. మకర రాశి వారికి ఒక 4 ఏళ్లుగా బాగాలేదు. లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా బాగుంటుందండి వీళ్ళకి. వీళ్ళు ఈ రాశి వారికి సంవత్సరం ఆరంభంలో మిశ్రమంగా ఫలితం ఉంటుంది. మీ ఆలోచన మనస్థైర్యం మీకు అండగా ఉంటుంది. మీ మనసుకు తోచింది మీరు అమలు చేస్తారు, మీకు కలిసి వస్తుంది. ఆరంభంలో కొంత ఆర్థిక లోటు, ఆరోగ్యపరమైన చిక్కులు ఉన్నప్పటికీ కూడా సోదర సహకారం మీకు లభించి పూర్తిగా అభివృద్ధి చెందుతారు. అలాగే స్త్రీ సహకారం ఉంటుంది. సాంగత్యం వల్ల మీకు సౌఖ్యాన్ని ఇస్తుంది, మీకు అండగా నిలుస్తారు. అలాగే రాజకీయ క్రమంలో చురుగ్గా పాల్గొంటారు. సొంత పనులు పెద్దల అండదండతో సాధిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొంత దీర్ఘకాల ప్రయోజనం కొంతవరకు అభివృద్ధి చెందుతారు. వృత్తి ఉద్యోగాలలో మీరు కోరిన స్థానములకు మార్పులు వచ్చును. అలాగే మీరు సంతాన వృద్ధి చెందును. వారి సంతోషం మీకు ఆనందం కలుగజేస్తుంది. బంధుమిత్రుల ఆతిథ్యం తప్పనిసరి అగును. సంవత్సరాంతమున రుణ విమోచనలు రుణములుంటే అవన్నీ కూడా తీరుతాయి. వస్తు వాహన యంత్ర పరికరములు మీకు ఉపయోగపడతాయి. శత్రువులు సైతం మీకు సహకారం చేసే స్వభావం కలుగుతుంది. అలాగే సాధారణ జీవనశైలి మీకు సంతృప్తినిస్తుంది. అలాగే న్యాయవాదులు, వృత్తిరంగ నిపుణులు మీ మాటలు అదుపులో ఉంచుకోవలను. అన్ని రంగాల వారికి కూడా స్వేచ్ఛ లభిస్తుంది. సుదూర అవకాశాలు, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. స్థిరమైన వైఖరి మీకు ఉపశమనాన్ని మరియు లాభాన్ని కలుగజేస్తుంది. ఈ రాశి వారికి రాహు కేతు గ్రహ శాంతులు చేసుకుంటే మంచిదండి. నక్షత్రం 3, 4 పాదాలు. అలాగే శతభిషం 1, 2, 3, 4 పాదాలు. పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యభోజ్యం 4, అవమానం 2. అలాగే వీళ్ళకి లగ్న రాహు నడుస్తున్నారు. ద్వితీయ శని ఏలినాటి శనిలో ఉన్నారు వీళ్ళు కూడా.
ఈ యొక్క మీన రాశి వారికి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ మీన రాశి వారికి ఆదాయం 14 అండి, వ్యయం 11, రాజ్యభోజ్యం చేయడం అవమానం 2 అండి. అలాగే ఈ రాశి వారికి లగ్న శని 12వ స్థానంలో రాహు, 3, 4 స్థానంలో గురుడు నడుస్తున్నాడు. గురుబలం బాగుందండి. ఏనాడు శని నడుస్తున్నప్పటికీ కూడా గురుబలం బాగుందండి. అలాగే వీరికి ఈ సంవత్సరం రాహు లాభమందు, కేతు పంచమందు లోహమూర్తులుగా ఉండేది. ఈ రాశి వారికి ప్రతి విషయంలో కూడా తరచు భేదాభిప్రాయాలు ఉన్నా తదుపరి జూన్ మాసం నుండి కూడా దైవ బలముచే కొంత ఉపశమనం లభించును. జూన్ నుంచి బాగుంటుందండి వీళ్ళకి. పెద్దలు లేక సమీప బంధువుల ప్రోత్సాహంచే రుణ విమోచన నుండి కూడా పరిష్కారం అవుతాయండి. వృత్తి ఉద్యోగాల్లో కొంత స్థిరమైన ఏర్పాట్లు కలిగి పదోన్నతి, వేతన వృద్ధి కలుగును. కుటుంబంలో శుభకార్యాలు నెరవేర్చుట ప్రయత్నాలు చేయుదురు. భూగృహాది శుభకార్యాలన్నీ కూడా నెరవేరును. అలాగే ఆర్థిక లాభాలు కలుగును. శత్రు జయము మరియు కార్యజయముతో సంతోషంగా ఉందరు. వాణిజ్య వ్యాపారముల్లో అన్ని వర్గాల వారికి కూడా అధికార భయము, కొద్దిగా అధికార భయంగా ఉన్నా తదుపరి సంవత్సరాంతం కూడా అభివృద్ధి కలుగుతుందని చెప్పని చేకూరును. అలాగే వృద్ధిపాటి జాగ్రత్తలు, పొదుపైన చర్యలు తీసుకునొచ్చు మంచి అభివృద్ధి, స్నేహిత లాభములు, రాజకీయ రంగంలో వారు కార్యకర్తలను పోషించుట, నాయకులతో వ్యవహారము, నిరంతరం ధన వ్యయం, ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ ఖర్చుని కొద్ది భూమి కొండం మీద పెట్టి వీళ్ళు మంచి పనుల మీద పెడితే శుభ వ్యయం అవుతుంది. ఈశ్వరారాధన ఎక్కువ చేయాలి వీళ్ళు. శనేశ్వరుడికి తైలాభిషేకం, కాస్త మందబల్ల అభిషేకం లాంటివి మీన రాశి వారు చేసుకోవాలి. ఏమండి? శుభమస్తు, సమస్త సన్మంగళాలు భవంతు. ఇది ఈ విషయం ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి మనం 30% ఇదండి. జాతకాన్ని బట్టి 70% ఉంటుంది. మనం చేసేటువంటి వైదిక కార్యక్రమాలకు దైవ బలం వలన ఇవన్నీ కూడా మంచి ఫలితాలే కలుగుతాయి తప్ప ఇంకో రకమైనటువంటిది కాదండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాలు భవంతు. విధి మార్తాండ చంద్ర ఇంద్ర ఉపేంద్ర వందిత నమో గణపతయే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమ అనిలేభ్యః నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఈ శ్లోకం ఏంటంటే ఆంజనేయ స్వామి ఆయన సీతమ్మ వారి అన్వేషణలో బయలుదేరేప్పుడు చెప్పుకున్నటువంటి శ్లోకం. నమోస్తు రామాయ అంటే ముందు ఎవరిని? కులదేవతను తలుచుకోవాలి. మనం ఏదైనా ప్రయాణం చేస్తుంటే బయటకు వస్తున్నప్పుడు ముందు కులదేవతను తలుచుకోవాలట. తర్వాత రామాయ సలక్ష్మణాయ దేవ్యే చతస్యే, తర్వాత సూర్యుని తలుచుకోవాలట. అలాగే తల్లిదండ్రులను తలుచుకోవాలట. తర్వాత గురువుని తలుచుకోవాలట. ఇలా బయలుదేరి వస్తే ఏ కార్యమైనా సిద్ధిస్తుందని చెప్పిన దీని యొక్క అర్థం. ఆయన గురువు రామచంద్ర వారు కనుక ఆయన తలుచుకున్నారు. ఆయన ఏమంటే జై శ్రీరామ్. మన గ్రూప్ ఎప్పుడు కూడా అభివృద్ధిలో ఉండాలని చెప్పని అందరికి కూడా వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు అవుతూ ఏమంటే ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వచనం, వేదాశీర్వచనం. ఓం నమస్తారాయ తారాయ నభో నమస్తారాయ నభో నమస్తారాయ తారాయ నభో నమస్తారాయ తారాయ నమ శంభవే శంభవే నమస్తారాయ తారాయ నమ శంభవే నమ శంభవే శంభవే నమో నమ శంభవే జ శంభవే నమో నమ శంభవే జ శంభవే జ శంభవే శంభవే జ మయో భవే మయో భవే జ శంభవే శంభవే జ మయో భవే శంభవజితి శంభవే చమయో భవే మయో భవే జ మయో భవే జ మయో భవే జ మయో భవే జ మయో భవే చ మయో భవే మయో భవే చ నమో నమశ్చ మయో భవే మయో భవే చ నమః మయో భవజితి మయః భవే చ నమః నమశ్చ చ నమః శంకరాయ శంకరాయ నమశ్చ చ నమః శంకరాయ
నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ జయ శంకరాయ నమో నమః శంకరాయ శంకరాయ జయ శంకరాయ శంకరాయ మయస్కరాయ మయస్కరాయ జయ శంకరాయ శంకరాయ మయస్కరాయ శంకరాయేతి శంకరాయ సమయస్కరాయ మయస్కరాయ 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 నమో నమశ్చ మయస్కరాయ మయస్కరాయ నమః మయస్కరాయేతి మయః కరాయ నమః నమశ్చ నమః శివాయ శివాయ నమశ్చ నమః శివాయ నమః శివాయ శివాయ నమః నమః శివాయ జయ శివాయ నమః నమః శివాయ శివాయ జయ శివాయ శివాయ జయ శివధరాయ శివధరాయ జయ శివాయ శివాయ జయ శివధరాయ 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 జయ శివధరాయ జయ శివధరాయ జయ శివధరాయ శివధరాయ జయ శివధరాయ శివధరాయ నమః నమశ్చ శివధరాయ శివధరాయ నమః శివధరాయేతి శివధరాయ శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సమస్త సన్మంగళాని భవంతు. శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవతానుగ్రహ సిద్ధ్యర్థేన పార్వతీ పరమేశ్వరానుగ్రహ సిద్ధ్యర్థేన అస్య యజమానస్య సహ కుటుంబానాం సపుత్రగానాం సపుత్రిగానాం సభ్రాతృగానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయాయురారోగ్య ఐశ్వర్యాభివర్ధయః సంతు. నవగ్రహ సంపూర్ణానుగ్రహ సిద్ధిరస్తు. సంపూర్ణ వ్యాపారాభివృద్ధిరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. అస్మిన్ దేశే న్యాయ పరిపాలన సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. వారి వారి జాతకాల్లో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా శుభాలనిచ్చి అందరూ కూడా వాళ్ళు చేసేటువంటి ప్రతి పని ఎందు కూడా ఆ యొక్క పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో సంపూర్ణంగా వాళ్ళ యొక్క అభివృద్ధి వ్యాపార రంగం కానీ వాళ్ళు చేసేటువంటి ప్రతి పని ఎందు కూడా ప్రతి రంగంలో కూడా అభివృద్ధిగా ఉండాలని చెప్పని ఆశీర్వదిస్తూ శుభమస్తు. సమస్త సన్మంగళాలను పొందుతుంది. జై శ్రీరామ్. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంతాలకి మన శ్రీరామ్ గ్రూప్ సభ్యులకి అందరికీ కూడా పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఆ బ్రహ్మ సృష్టించింది యుగం ప్రారంభం. ఆ యుగాన్ని సృష్టించడం కోసమే ఈ యుగాది ఏర్పడింది. మరి పంచాంగం అందరూ కూడా వినవలసింది. తిథి వార నక్షత్ర కర్ణ యాగాలన్నీ కూడా ప్రతిరోజు వినాలి. ఇందా గురువుగారు చెప్పారు అది చేయడం వల్ల ఏంటి అనేది. సో ఆ విధంగా అందరూ కూడా నడుచుకోవాలని, అదేవిధంగా మరి గ్రామదేవత బలిశ్రమ వారి జాతర సమయంలో ఈ ఉగాది వచ్చింది. మరి తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకి పరిసర ప్రాంతాలకు అంతా సుఖ సంతోషాలతో నడుస్తుందని చెబుతూ మరి ఈ పంచాంగాన్ని విని మనకు తెలియజేసినటువంటి మన గురువు గారు సూరిబాబు గారు మనందరికీ కూడా వేద ఆశీర్వచనము అదేవిధంగా పంచాంగ శ్రవణం తెలియజేశారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎలా ఉండాలి, ఎలా అందరికీ ఉండాలని చెప్పి అదేవిధంగా గురువుగారు చెప్పారు. ఈ జాతకం ప్రకారం మన రాశుల ప్రకారం చెప్పారు. అది 70% మన జాతకం ప్రకారం ఉంటుంది, 30% ఈ కాలమానం ప్రకారం ఉంటుంది. కానీ మనం చేసే పుణ్య కార్యక్రమాలు అదే దైవ కార్యక్రమాలు తీర్థయాత్రల దర్శనం చేసుకోవడం వల్ల చాలా వరకు ఇవన్నీ కూడా విముక్తి పొందొచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఏ విధంగానూ భయపడవలసిన లేదు. పరాభవం జరుగుతుందనే విషయం అనేది లేదు. పరాశక్తి మరి అదే పరమేశ్వరుడు అర్ధనాధీశ్వరుడు ఉన్నటువంటి ఈ సంవత్సరం అందరికీ కూడా సుఖ సంతోషాలు కలగాలని, అందరూ కూడా విజయ పరంపర సాగించాలని, శుభ కార్యక్రమాలు చేయాలని అందరికీ ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయినాథుడు, గ్రామదేవత బలిశ్రమ వారి ఆశీస్సులు, మన వాసవి మాత ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సార్ ఒకసారి ఎలా ఉన్నాడు చిన్న వీడియో అన్నాక జై శ్రీరామ్, జై వాసవి. మరి ఈ రోజున మన తాడేపల్లిగూడెం జై శ్రీరామ్ గ్రూప్ తరపున అందరికీ కూడా ఉగాది పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. మరి అందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, పాడి పంటలతోటి, వ్యాపార అభివృద్ధితోటి, సుఖ సంతోషాలతో వృద్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ వాస్తు మాత్రం కోరుకుంటున్నాను.
అలాగే మన తాడేపులిగూడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ బలుసులమ్మ జాతర కూడా బాగా జరగాలని అందరికీ కూడా ఆవిడ ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. వీళ్ళకి గురుడు బాగున్నాడండి తులారాశి వారికి. భాగ్యస్థానంలో ఉన్నాడు, రాజ్యస్థానంలో లాభస్థానంలో ఉన్నాడు. అలాగే చాలా విశేషం అది. అలాగే పాపగ్రహం మరియు శని షష్ఠ స్థానంలో ఉండడం వల్ల లాభదాయకం, ఆత్మస్థైర్యం, పట్టుదల, వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. వీళ్ళు అభివృద్ధి చెందుతూ ఇతరులను కూడా అభివృద్ధి మార్గదర్శులుగా ఉంటారు. అందరిలో మీరు ఆకర్షణీయంగా ఉంటారు. కుటుంబ సుఖ సంతోషాలు, ఆర్థికపరమైన లాభాలు, ఆనందం కలిగించును. ప్రయాణము కలిసి వచ్చును. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు. సోదరీమణులతో కూడా నామమాత్రము సంపాదించి ఎంతటి కష్టమైన కార్యమైనా మీరు సాధించాలనే పట్టుదల మిమ్మల్ని ఉన్నత స్థితికి చేరుతుంది. అలాగే కొంతకాలం ఉద్యోగపరంగా పెద్దవాళ్ళకు దూరంగా ఉండవలసి వస్తుంది. అలాగే మీరు సకాలంలో భోజనం చేయకపోవడం వలన కొంత అనారోగ్య సమస్యలకు మూలం అవుతూ ఉంటారు. నిర్లక్ష్యం చేయకండి. అలాగే కుటుంబంలో భార్యతోనూ వాళ్ళతో కూడా చక్కగా ఉండండి. మంచి సహకారం లభిస్తుంది వాళ్ళ నుంచి కూడా. అలాగే వీళ్ళు మొత్తం మీద గత సంవత్సరంలో చేసిన రుణాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీర్చి నిల్వ సాధించారు ఈ సంవత్సరం. శ్రామిక వర్గాల వారికి ఎంతటి పని యాజమాన్యం కూడా మీకు సహకరిస్తుంది. ఈ రాశి వారికి అమ్మవారికి కుంకుమార్చన చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే తర్వాత వృశ్చిక రాశి వారండి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ సంవత్సరం ఆదాయం 11 అండి వీళ్ళకి. అలాగే రాశిపతి 2, అవమానం 6 అండి. అలాగే గౌరవం తక్కువగా ఉంటుంది, అవమానం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి అన్ని విధాలా బాగానే ఉంటుంది ఈ సంవత్సరం. వీళ్ళు జూన్ తర్వాత అర్ధాష్టమ గురుడు ఉంటాడు కాబట్టి వీళ్ళకి గురుశల్లికి బాగా గురువారం శనివారం నియమం చేసుకుని కాస్త గోవుకి ఆవుకి తలగిపిండి పెట్టడం లాంటివి చేస్తుంటే చాలా మంచిది. వీళ్ళకి తృతీయగురుడు మంచివాడే. వీళ్ళకి మేషాసి వాళ్ళకి మొత్తం మీద ఈ సంవత్సరం అనుకున్న వీటి వినడం వల్ల ఏమొస్తుందంటే తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ అద్ధరతే పాపం యోగార్థనత. అంటే తిథి వలన శ్రియం అంటే ధనం, కీర్తి లభిస్తుంటారు. గురుడు యొక్క స్వభావం ఏంటంటే, అలాగే గురుడు రాజు, మంత్రి ఏమో కుజుడయ్యాడు, ఏమో శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు అయ్యాడు అన్నమాట. మొత్తం రాజాత నవనాయకులందరికీ కూడా మనం 5 ఏళ్ళ కోసం ప్రభుత్వానికి వెళ్ళక కూడా ఇవన్నీ కూడా రాజు, మంత్రి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర శ్రీ గురు చరణారవిందాభ్యాం నమః. శ్రీరస్తు శుభమస్తు విఘ్నమస్తు. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా. అందరికీ కూడా ఈ సంవత్సరం దిగ్విజయంగా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలిగి సంపూర్ణ జై శ్రీరామ్ తరఫున మన గురువు గారికి ఉగాది శుభాకాంక్షలు. వ్యాపారం కానీ, వ్యవహారం కానీ, రైతు కానీ మొత్తాన్ని రంగాల్లో కూడా ముందుకు ఉండాలని చెప్పి, ఆ వాసు మాత జీవనం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. అందరూ కలిసి